అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో రమావత్ మధును సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు మొత్తానికి అరెస్ట్ చేశారు. రమావత్ మధు శుభక్షేత్ర పేరుతో కంపెనీ స్థాపించి మోసాలకు పాల్పడ్డట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దందాలో రమావత్ మధుతో పాటు హేమకాంత్ రెడ్డి, సత్యనారాయణ చౌదరి అనే ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టుగా కూడా నిర్ధారించారు. సిమెంట్ ఫ్యాక్టరీ, పబ్ అలాగే మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. కట్టిన డబ్బులు తిరిగి అడిగితే బౌన్సర్లతో బెదిరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సింగర్ మంగ్లీ ఇష్యూలో రమావత్ మధు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రమాకాంత్ మధును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రమావత్ మధుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రవిచంద్ర, ఎలా జరుగుతోంది దర్యాప్తు, ఏంటి అప్డేట్స్? అయితే మంగ్లీ కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. అందులో భాగంగా రమావత్ మధుని ఏవన్గా ఉన్నారు. ఈ కేసులో రమావత్ మధుని అరెస్టు చేశారు. అయితే రమావత్ మధు కావచ్చు, హిమాకాంత్ రెడ్డి కావచ్చు, సత్యనారాయణ చౌదరి కావచ్చు, వీళ్ళ ముగ్గురు శుభక్షేత్ర అనేటువంటి పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంతమందిని కాంటాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నట్లు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నట్లు వాళ్ళని గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే ఎవరెవరైతే పెట్టుబడులు పెడతారో ఎవరికి డబ్బు ఆశ చూపించారు అధికంగా, ముందుగా కొంతమందికి కొన్ని లక్షల రూపాయలు తీసుకుని ఆ తర్వాత వాళ్ళకు అధిక వడ్డీ 5% ఈ విధంగా ఎక్కువగా ఇవ్వటం తోటి వడ్డీ నెలకు వడ్డీ ఇవ్వటం తోటి చాలా మందిని ఈ విధంగా ముందస్తుగా నమ్మించారు. స్టార్టింగ్ లో 1 లక్ష 2 లక్షలు పెట్టినటువంటి ఒక పెట్టుబడులు, ఆ తర్వాత కొంతమంది 20 లక్షలు, 25 లక్షలు, 29 లక్షలు చాలా పెట్టారు. ఈ విధంగా 50 లక్షలు పెట్టినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా చాలా మంది పెట్టేసి చెప్పండి రవి. అయితే ఈ మొత్తం ఈ రమావత్ మధు అవ్వచ్చు, లేకపోతే మిగతా ఏ పేర్లు అయితే వస్తున్నాయో వీళ్ళలో మంగ్లీ పేరు కూడా ఉన్న నేపథ్యంలో ఆమె కూడా కేసు నమోదైన పరిస్థితి చూసాం. ఆమె తిరిగి మళ్ళీ కేసు పెట్టిన పరిస్థితి కూడా చూసాం. ప్రస్తుతం రమావత్ మధుని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మంగ్లీ పాత్ర మీద ఏదైనా క్లారిటీ వచ్చిందా? ఇందులో ఈ కేసులో రమావత్ మధు ఏవన్గా ఉన్నారు. అందులో మంగ్లీ సోదరుడు శివ కూడా A4 గా ఉన్నారు. ఆ తర్వాత మంగ్లీ కూడా A5 గా ఉన్నారు. ఇందులో ఒక్కొక్కరిని విచారణ చేపడతారు. ఎందుకంటే ఆర్థిక అంశానికి సంబంధించిన కేసు కాబట్టి దీంతో విచారణ డెప్త్ గా చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ ఉన్న వింగ్ ఉన్నట్లుగా పోలీసులు కూడా రమావత్ మధును ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అంతకంటే ముందు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో జరిగిన ఫ్రాడ్ ఏంది, ఆర్థిక నేరాలు ఏంది, ఎంతవరకు జరిగినాయి, ఇందులో ఎవరో వాళ్ళు ఉన్నారు, అందులో బ్యాక్ ఎండ్ గా ఉన్నట్టుగా మంగ్లీ పాత్ర ఏ విధంగా ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇందులో ముందస్తుగా ఎన్నని రమావత్ మధును అదుపులో తీసుకుని నిశ్చట్టుగా స్టేట్మెంట్ ఆధారంగా మరింత మందిని కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో రైతుల సంఖ్య 100ల సంఖ్యలో ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.